ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణలో ఈ జిల్లా పేరు మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడే అందించింది. ఏ జిల్లా పేరు మార్చింది, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. నేను కంప్లీట్గా చూడండి, స్కిప్ చేయకుండా ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్టయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారండి. లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం. మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలు ఉన్నాయి. అయితే ఈ తరుణంలో కొన్ని జిల్లాలు కుదింపు చేస్తారని అనడం, కొన్ని జిల్లాల పేర్లు మారుస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేర్చడం. అందులో ఉదాహరణకు జనగామ జిల్లాకు సంబంధించి పేరు మార్పు. ఇప్పుడు ప్రస్తుతానికి ములుగు జిల్లా పేరు మార్పునకు కసరత్తు మొదలైంది. ఆ జిల్లాను సమ్మక్క సారలక్క ములుగు జిల్లాగా పేరు మారుస్తూ జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. అభ్యంతరాల స్వీకరణ బుధవారం జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. అయితే జిల్లాల విభజన సమయంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుండి అనేక పోరాటాల ఫలితంగా ములుగు జిల్లా ఏర్పడింది. 9 మండలాలతో కూడిన ఈ అడవుల జిల్లా ఓ చారిత్రాత్మక జిల్లాగా ఏర్పడింది. ఆరంభం నుండి ఈ జిల్లాను సమ్మక్క సారలక్క ములుగు జిల్లాగా ఏర్పాటు చేయాలని అనేక వినతులు ప్రభుత్వం దృష్టికి వెళ్ళాయి. కానీ పేరు మార్పు ప్రతిపాదన ఆచరణైతే నోచుకోలేదు. తాజాగా ములుగు నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి సీతక్క ఒక అడుగు ముందుకు వేశారు. ములుగు సమ్మక్క సారలక్క ములుగు జిల్లాగా పేరు మార్చే ప్రక్రియ శ్రీకారం చుట్టారు. మంత్రి చొరవ, ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా కలెక్టర్ దినకర్ పేరు మార్పు చర్యలు మొదలుపెట్టారు. సమ్మక్క సారలక్క ములుగు జిల్లా పేరు మారుస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 3వ తేదీ బుధవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించే గ్రామ సభల్లో వారి అభ్యంతరాలు, సూచనలు తెలియపరచాలని సూచించారు. హిందీ, ఇంగ్లీష్, తెలుగు 3 భాషల్లోనూ వారి అభ్యంతరాలు తెలియపరచాలని సూచించారు.